హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక చూడండి, మైదాకు కోన్తోనే ఇంత పెద్ద గాయమైంది. ఏమన్నా టీటీ తీసుకున్నావా? నిజం మైదాకే కానీ ఫేస్ క్రీమ్లే కానీ ఫ్రెండ్స్ చూసి వేసుకోండి, కొంచెం చెక్ చేసుకొని. ఎందుకంటే నాకైతే ఎంత ఎట్లనో అనిపిస్తుంది లక్ష్మి చూస్తుంటే. ఏది పడితే అది రుద్దుకోకుండ్రి పిల్లలు, జాగ్రత్త. మా లక్ష్మిని కూడా బెదిరిస్తున్నా. ఏంటంటే బాగా ఇది గాయమైంది. ఇంకా పెద్దగా అయితే మాత్రం డేంజర్గా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మైదాకు కానీ ఇంకా ఫేస్ క్రీమ్లు కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు ఆలోచించి చెక్ చేసుకొని పెట్టుకోండి. ఎంత పెద్ద గాయమైంది, అమ్మ నాకు మైదాకు పెట్టుకుంటే ఇట్లా అయిందని మా లక్ష్మి చెప్తుంటే నాకు ఇంతకుముందే తెలుసు ఫ్రెండ్స్. ఏంటంటే ఫేస్ అదేంది మన బ్యూటిషియన్ కానీ మన సొంతంగా తెచ్చుకొని వేసుకుంటాం కదా కొన్ని ఐటమ్స్ మన మేకప్కి. అవి కూడా పాతగా అయిపోయినాక కూడా వేసుకోకండి. ఎందుకంటే ఇట్లా చెయ్యిలు కానీ ఫేస్ కానీ పాడైందంటే మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఫేస్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చేతికైనా ఫేస్కైనా దేనికైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందు గురించి నాకు మా లక్ష్మికి ఇట్లా అయిందంటే 3 రోజుల నుండి మా లక్ష్మి చేతి గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు, ఆడపిల్లలకు ఈ మైదాకు మళ్ళా ఇదేంటంటే మన ఇది మేకప్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందు గురించి మనం ఏంటంటే ఆలోచించుకొని ఫస్ట్ చూసుకొని టెస్ట్ కొంచెం ఎక్కడైనా యూజ్ చేసిన తర్వాతనే వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా కొంచెము కాబట్టి కొంచెమైనా కానీ నొప్పి బాగుందని పాపం బట్టలు ఇట్లా ముట్టాలన్నా ఏదైనా ఇంట్లో పని ఆడవాళ్ళకు ఎట్లాగో ఇంట్లో పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా చేయాలంటే ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. అందు గురించి అందరికీ తెలియాలన్నట్టుగా నేను ఇది చూపెట్టుకుంటూ మీకు అంటే కొంచెమైనా చిన్నపిల్లలకు పెడుతుంటాం మైదాకు. అది చాలా రోజులదైనా కూడా పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇంత తెల్లగా ఇట్లా అయిపోయింది, గాయంలాగా అయింది బాగా. ఇంకా పిల్లలకైనా పెద్దలకైనా ఇంకెక్కువ మోతాదులో అయింది అనుకోండి. నేను అడిగిన నీకేమన్నా నూనె పడ్డదంటే లేదమ్మా, నీకు మైదాకు పెట్టుకున్నాకనే అయింది అని ఆమె చెప్పింది. 1-2 సార్లు అడిగిన, నాకు కూడా డౌట్ వచ్చి మైదాకుతోనే అయిందమ్మా అంటే అది బాగా రోజులు కెమికల్స్ బాగా కలుస్తుంది. అందు గురించి మనం సొంతంగా చెట్ల నుండి వచ్చిన మైదాకు కానీ లేకుంటే హెన్నా కూడా అది కూడా బాగా రోజులు కాకుండా అయి ఉంటేనే అందులో కాఫీ డికాషన్ కలిపి పెట్టండి. కోన్ అంటే మనకు తయారు చేయొస్తుంది. ఇట్లా ఎవరైనా కానీ కోన్ చేసుకోవడం ఈజీనే. ఇంట్లో ఇంకా స్టిక్కర్స్ అవి ఏదైనా పెట్టి కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసి పెట్టండి, కానీ ఏవి వేరే రకంగా పెట్టకండి. మళ్ళీ మేకప్ గురించి కూడా ఆలోచించుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మా లక్ష్మి చేతికి ఇలా అయింది. మీరు కూడా పాటిస్తారన్నట్టుగా సేఫ్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను మా లక్ష్మి చేయిని చూసి బాధ ఇక భరించలేక మీకు తెలియజేయాలన్నట్టుగా నేను ఈ వీడియో తీస్తున్నా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.